భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండ్రుగొండ మండలంలో విదేశీ తుపాకీతో అటవీలో వేటాడడానికి వచ్చిన 6 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ సిబ్బంది. ఫోటో తీసుకున్నాం బాబు ఇటు చూడండి ఒకసారి. స్పెషల్ గా ఫండ్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కలెక్టర్ చేతి నుంచి 10,000 గా రివార్డ్ ఇస్తున్నాము. దానికోసం మళ్ళీ ఇప్పుడు మన డిఆర్ఓ బీట్ ఆఫీసర్స్ కి పే రికమెండ్ చేస్తాం. చూడండి సురేష్, కోర్టు నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఈ కన్విక్షన్ లేకుండా ఆఫెండర్స్ కి ఫేస్ చూపిద్దాం, మాస్క్ వేసి మీరు ప్రెజెంట్ చేయండి. కవర్స్ తగిలించిన సార్ కింద కూర్చోబెట్టా ఇప్పుడు హెడ్ ఆఫీస్ కిరాణా నుంచి రిపోర్ట్ వెళ్తే మన దగ్గర ఇన్ఫార్మర్స్ కోసం అటువంటి ఏమీ ఫోన్ మనకి రాలేదు. అందులో మనకి నలుగురు హైదరాబాద్ నుంచి ఆంధ్ర నుంచి వచ్చారు. 2 లోకలైట్ కొత్తగూడెం చంద్రగొండ మండలం నుంచి వాళ్ళకి ఫుడ్ కానీ గైడ్ కోసం సపోర్ట్ చేశారు. 6 అరెస్ట్ చేశారు. మెయిన్ అక్కడ ఆఫెండర్ సుగ్రీవ్ ఉన్నారు. ఆయన దగ్గర అన్ని గన్స్ దొరికింది. దాని తర్వాత అక్కడ నుంచి మిథున్ కుమార్ చంద్రగొండ మండల్, తర్వాత వెంకట్ శ్రీకాంత్ అంబర్పేట్ హైదరాబాద్, తర్వాత నారాయణ రావు విజయనగరం ఆంధ్రప్రదేశ్, తర్వాత విజయ నాగరాజు గోదావరి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్, అండ్ లాస్ట్ అంటే సురేష్ చంద్రగొండ మండల్ కొత్తగూడెం. అలా పెట్రోలింగ్ ఉంది కాబట్టి ఇది డే టైంలో ఎవరు రావట్లేదు. సండే లేకపోతే సాటర్డే పబ్లిక్ హాలిడేస్కి రాత్రికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నాను. సో మనకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనకి ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు గట్టిగా చర్యలు తీసుకొని కోర్టు నుంచి పెద్ద శిక్ష వాళ్ళకి ఇవ్వాలి. మనకి ఎంక్వైరీ స్టార్ట్ మంచిగా చేయలేదు. పోలీస్ నుంచి యాక్చువల్గా కోఆర్డినేట్ చేసి పెద్దగా ఎంక్వైరీ చేసి అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది.